ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషాత్మకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో పేరు ప్రఖ్యాతులు, సెలబ్రిటీ స్టేటస్ ఇవి సూచించేటువంటి కాంబినేషన్స్ ఏంటి, ఎటువంటి కాంబినేషన్స్లో ఆ గ్రహ దశ నడుస్తున్నప్పుడు ఈ పేరు ప్రఖ్యాతుల్ని, సెలబ్రిటీ స్టేటస్ని అనుభవించగలడు అనేది తెలుసుకుందాము. ప్రతి గ్రహము కూడా నేమ్ అండ్ ఫేమ్, సెలబ్రిటీ స్టేటస్, పాపులారిటీ ఇవన్నీ ఇవ్వగలదు. ఒక్కొక్క గ్రహము తనదైన శైలిలో ఆ జాతకుడికి ఒక పాపులారిటీ, నేమ్ అండ్ ఫేమ్ ఇచ్చేటువంటి శక్తి కలిగి ఉంటుంది. అయితే ఆ గ్రహం యొక్క మహాదశ రావాలి. అయితే కొన్ని బేసిక్ సూత్రాలు ఫండమెంటల్గా ఏవి చూసి మనము ఇటువంటి యోగాలు ఉన్నాయా లేదా జాతకంలో ఒక జాతకుడికి అనేది కనుక్కోగలము అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఫలానా గ్రహం మాత్రమే సక్సెస్, పాపులారిటీ ఇవ్వగలదు అని మనం అనుకోకూడదు. ప్రతి గ్రహము కూడా ఒక మంచి యోగంలో కనుక్కున్నట్టయితే ఈ సెలబ్రిటీ స్టేటస్ కావచ్చు, పాపులారిటీ ఇవన్నీ కూడా ఇవ్వగలదు. ముఖ్యంగా సెలబ్రిటీ స్టేటస్ కావచ్చు, పాపులారిటీ ఇవన్నీ రావాలి అంటే లగ్నము, 3rd హౌస్, 5th హౌస్, అలాగే 11th హౌస్, 10th హౌస్, 11th హౌస్ ఇవి చాలా బలంగా ఉండాలి. ఎందుకంటే ఇవి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని సూచించేటువంటి హౌసెస్. లగ్నం ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో అటువంటి జాతకుడు తను అనుకున్న సిద్ధాంతానికి కట్టుబడ్డము, ఇలాంటి చాలా మంచి లక్షణాలు కలిగి ఉంటాడు. దానివలన ప్రజల్లో కూడా వారి పట్ల మంచి గౌరవభావము, ఒక అట్రాక్షన్ అనేది ఉండడానికి అవకాశం కల్పిస్తుంది. అలాగే 3rd హౌస్ కూడా తన ఓన్ టాలెంట్తో, స్కిల్తో, ప్రతిభతో ఉన్నత స్థానానికి చేరుకోవడము, 10 మంది చేత గుర్తించబడము ఇలాంటివన్నీ సూచించేటువంటి హౌస్. 5th హౌస్ అనేది క్రియేటివిటీకి సంబంధించినటువంటి హౌస్. అది 5th హౌస్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో క్రియేటివ్ ఫీల్డ్స్లో బాగా రాణిస్తారు. అది సినిమా కావచ్చు, మూవీ రంగం కావచ్చు, లేదా సింగింగ్, డ్యాన్సింగ్, కళారంగాలు ఏవైనా కావచ్చు, కవిత్వము ఇటువంటి వాటికి సంబంధించిన రంగాల్లో రాణించడం కావచ్చు, ఆస్ట్రాలజీలో రాణించడం కావచ్చు, ఏదైనా సరే క్రియేటివిటీకి సంబంధించిన స్థానము, దానికి సంబంధించిన వృత్తుల్లో రాణించడానికి 5th హౌస్ అనేది చాలా బాగా సహాయపడుతుంది. స్వయం కృషితో తన ప్రతిభతో పైకి రావడానికి కూడా 5th హౌస్ అనేది కారణమవుతుంది. ఎందుకు అంటే 5th హౌస్ అనేది 3rd హౌస్ నుంచి 3rd హౌస్, అలాగే 3rd హౌస్ అనేది 5th హౌస్కి 11th హౌస్. 11th హౌస్ అనేది సక్సెస్ని సూచించే స్థానము. ఈ రెండు స్థానాలు చాలా ముఖ్యమైనవి. అలాగే 9th హౌస్ కూడా, ఇందాక 9th హౌస్ గురించి ప్రస్తావించలేదు. 9th హౌస్ కూడా బలమైన యోగాలు ఏర్పడడానికి, ఆ యోగం బలంగా ఉండడానికి సహాయపడేటువంటి హౌస్. ఇందాక చెప్పిన హౌసెస్తో పాటు 9th హౌస్ కూడా బలంగా ఉన్నట్టయితే ఆ రంగంలో, ఏ రంగంలో అయితే వారు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారో ఆ రంగంలో చిరస్థాయిగా వారు పేరు నిలుచుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది ఆ వ్యక్తి యొక్క అదృష్టాన్ని, లాంగ్ లాస్టింగ్ ఫేమ్ని సూచించేటువంటి హౌస్. ఇక 10th హౌస్ అనేది తన ప్రతిభతో తానే ఒక వృత్తిని క్రియేట్ చేసుకుని అందులో పైకి రావడము. అంటే అందరూ వెళ్ళేదారిలో కాకుండా తనకంటూ ఒక కెరియర్ని సృష్టించుకోవడం, తన ఇష్టాయిష్టాలకు అనుగుణంగా, తన యొక్క ఆశయాలకు అనుగుణంగా ఒక రంగంలో రాణించడము అని సూచించేది 10th హౌస్. 11th హౌస్ అనేది సక్సెస్ని సూచించేటువంటి హౌస్ తను అనుకున్న రంగంలో. ఈ విధంగా ఈ హౌసెస్ కనుక బలంగా ఉండి ఆ హౌసెస్ యొక్క అధిపతులు, ఆ స్థానాధిపతులు కనుక స్ట్రాంగ్గా ఉండి ఆ గ్రహాల యొక్క దశ కనుక వచ్చినట్టయితే చాలా మంచి ఫలితాన్ని జాతకుడు అందుకుంటాడు. ఒక్కొక్క గ్రహం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది కనుక చూసినట్టయితే రవి విషయానికి వస్తే, రవి ఎప్పుడైతే బలంగా ఉండి మంచి యోగాన్ని కలిగిస్తాడో అడ్మినిస్ట్రేటివ్ రోల్స్లో రాణించడము, ప్రభుత్వోద్యోగంలో కూడా చాలా కీలకమైన పదవుల్ని నిర్వహిస్తూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, ప్రభుత్వానికి సలహాదారుగా ఉదాహరణకు ఉండడము, అందులో మంచి పేరు తెచ్చుకోవడము, రాజకీయాల్లో కూడా పదవీ ప్రాప్తే కాకుండా ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ఇలాంటి వారికి సలహాదారుగా ఉండడము, చాలా ముఖ్య పాత్రను పోషించడము పార్టీలో, ప్రభుత్వంలో ఇలాంటివన్నీ సూచిస్తాడు రవి. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. రవి చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ని ఇష్టపడేటువంటి ప్లానెట్ కాబట్టి తన స్వయం కృషితో ఏమాత్రం వాళ్ళ యొక్క నైతిక విలువల్ని కాంప్రమైజ్ కాకుండా జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు అటువంటి వ్యక్తులు. వారికి కూడా ప్రభుత్వంలో చాలా కీలకమైన పదవుల్లో రాణించడము, దానివల్ల ప్రజల్లో కూడా ఒక గుర్తింపు రావడము ఇలాంటివన్నీ సూచిస్తాడు రవి. అయితే ప్రజాస్వామ్య
దేశంలో పదవీ ప్రాప్తికి రవి కంటే కూడా శని ఎక్కువగా సహాయపడతాడు. అయితే రవి యొక్క పాత్ర ఎలా అర్థం చేసుకోవాలి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అని కనుక చూసినట్టయితే, రాజకీయాల్లో ఉన్నత పదవీ ప్రాప్తి, తద్వారా రాజకీయంలో ఉంటూ ఆ ప్రభుత్వానికి అలాగే తనున్న పార్టీకి తనదంటూ సేవలు అందిస్తూ మంచి పేరు తెచ్చుకోవడం, ఇటువంటి పంథాలో ఉంటుంది రవి యొక్క యోగము. ఇక ముఖ్యమైనటువంటి గ్రహం చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు. ఇటువంటి మనఃకారకుడైన చంద్రుడు కనుక స్ట్రాంగ్గా లేకపోతే, ఒకవేళ యోగం ఉన్నా కానీ ఆ క్రౌడ్ ఫీలింగ్ అనేది తక్కువ ఉంటుంది. చంద్రుడు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాడో, అంటే ఉచ్చలో ఉండడం కావచ్చు, శుభగ్రహాలతో కలిసి యోగంలో ఉండడం కావచ్చు, ఇటువంటి పరిస్థితుల్లో కనుక రవి ఉన్నట్టయితే, చంద్రుడు ఉన్నట్టయితే, అటువంటి వ్యక్తికి ప్రజల్లో ఒక అట్రాక్షను, క్రౌడ్ పుల్లింగ్ నేచరు ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే వారు చాలా ఎమోషనల్ వ్యక్తులుగా ఉంటారు. ముఖ్యంగా లగ్నాధిపతితో బలమైనటువంటి పాజిటివ్ రిలేషన్లో కనుక ఉన్నట్టయితే చంద్రుడు చాలా సెన్సిటివ్ వ్యక్తులుగా, మంచి హృదయం ఉన్నటువంటి వ్యక్తులుగా, కష్టాల్లో ఉన్న వారిని చూసి చెలించిపోయే స్వభావం ఉన్న వ్యక్తులుగా ఉంటారు. దానివల్ల వీరికి ప్రజల్లో మంచి గుర్తింపు, రాణింపు ఇవన్నీ కూడా ఉంటాయి. ఉదాహరణకి చంద్రుడు గజకేసరి యోగంలో ఉన్న, చంద్రమంగళ యోగంలో ఉన్న, ఇంకా చంద్రుడు ఇచ్చేటువంటి యోగాలు కొన్ని ఉన్నాయి. ఇటువంటి యోగాల్లో కనుక ఉన్నట్టయితే చంద్రుడు ఆ జాతకుడికి చాలా ఉన్నత స్థానాన్ని కల్పించి సమాజంలో చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులుగా ఉండడానికి సహాయపడతాడు. ఉచ్చలో ఉన్నటువంటి చంద్రుడు ఎప్పుడూ కూడా చాలా మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ అనేది ఇస్తాడు. ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వాన్ని ఇస్తాడు. ప్రజల కష్టాలకి చెల్లించే స్వభావము, ఇతరులకు సాయం చేయాలనేటువంటి ఒక గుణము, ఇవన్నీ కూడా ఇస్తాడు చంద్రుడు కనుక బలంగా ఉన్నట్టయితే. ఉదాహరణకి ఉచ్చలో ఉన్నట్టయితే. నీచలో ఉన్న చంద్రుడితోనే ప్రాబ్లమ్స్. ఎందుకంటే చంద్రుడు ఎప్పుడైతే నీచలో ఉంటాడో, ఎన్ని ఆశయాలు ఉన్నా కానీ ఏదైనా చిన్న దుస్సంఘటన జరిగితే దానికి చెలించిపోవడము, డిప్రెస్ అయిపోవడము, ఇటువంటి స్వభావం అనేది ఉంటుంది. ఇక కుజుడు విషయానికి వస్తే, కుజుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటూ, అగ్రెసివ్గా ఉంటూ, తనకంటూ కొన్ని ఖచ్చితమైనటువంటి అభిప్రాయాలు కలిగినటువంటి గ్రహము. కుజుడు ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు సాధారణంగా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. సిన్సియర్గా ఉండడము, డిసిప్లిన్డ్గా ఉండడము, క్రమశిక్షణని పాటించేటువంటి వ్యక్తులుగా, క్రమశిక్షణని ఇష్టపడేటువంటి వ్యక్తులుగా ఉండడము, ఇటువంటి నేచర్ అనేది ఉంటుంది. వీరు ఏ రంగంలో ఉన్నా కానీ, రాజకీయ రంగంలో ఉండొచ్చు, లేదా వైద్య వృత్తిలో ఉండొచ్చు, లేదా ఏ ఇతర వృత్తుల్లో ఉన్నా కానీ, పోలీస్ డిపార్ట్మెంట్, మిలిటరీ ఇటువంటి రంగాల్లో ఉన్నా కానీ వారికంటూ ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు అనేది ఉంటుంది. ముక్కుసూటిగా మాట్లాడటము, ఎంత కష్టం వచ్చినా సరే అనుకున్న పని పూర్తి చేయడము, రిస్క్కి వెనకాడకపోవడము, ధైర్య సాహసాలు కలిగి ఉండడము, ఇటువంటి చాలా మంచి లక్షణాలు ఇస్తాడు కుజుడు. ఉదాహరణకి కుజుడు కనుక రుచక యోగంలో ఉన్నట్టయితే, పంచమహాపురుష యోగాల్లో కుజుడు ఇచ్చేటువంటి యోగము రుచక మహాపురుష యోగము. లగ్నం నుంచి కుజుడు కేంద్రంలో ఉండి అది స్వక్షేత్రం కానీ ఉచ్చక్షేత్రం కానీ అయినట్టయితే రుచక మహాపురుష యోగం అనేది ఏర్పడుతుంది. ఇటువంటి రుచక యోగం కనుక 4th హౌస్, 7th హౌస్, 10th హౌస్ ఇటువంటి స్థానంలో కనుక ఏర్పడినట్టయితే చాలా మంచి ఫలితాలు ఇస్తాడు కుజుడు తన యొక్క మహాదశలో. 10th హౌస్లో రుచక యోగం కనుక ఏర్పడినట్టయితే అటువంటి వ్యక్తులు సమాజంలో తమకంటూ ఒక మంచి గుర్తింపుని, ప్రత్యేకమైన స్థానాన్ని పొందుతారు. ఉదాహరణకి మేషలగ్నానికి 10th హౌస్ అయిన మకరంలో కుజుడు ఉచ్చలో కనుక ఉన్నట్టయితే, కుజ మహాదశలో ఇందాక చెప్పినటువంటి చాలా అద్భుతమైనటువంటి క్వాలిటీస్ని ఆ వ్యక్తి కలిగి ఉండడమే కాకుండా, కుజ మహాదశలో వారు సొసైటీలో ఒక మంచి స్థానానికి చేరుకుంటారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు ఒక పదవి ప్రాప్తిని, ఇలాంటి వాటిని పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక బుధుడి విషయానికి వచ్చినట్టయితే, బుధుడు బుద్ధిబలానికి సంకేతము, లాజికల్ థింకింగ్ అంటాము. ఇటువంటి లాజికల్ థింకింగ్ వలన బుధుడు వ్యాపార రంగంలో రాణించడానికి, అదేవిధంగా మేధస్సుకు సంబంధించినటువంటి రంగాలు ఉంటాయి, ఈ కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్, వీటికి సంబంధించినటువంటి రంగాల్లో రాణించడానికి, అలాగే కమ్యూనికేషన్కు సంబంధించిన రంగాల్లో రాణించడానికి, ఇటువంటి వాటిలో రాణించడానికి బుధుడు చాలా బాగా సహాయపడతాడు. వ్యాపార దక్షత అనేది బుధుడు చాలా బాగా ఇస్తాడు స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే. బుధుడిచ్చేటువంటి పంచమహాపురుష యోగము భద్రయోగము. ఇటువంటి భద్రయోగం ఉదాహరణకి 4th హౌస్లో కనుక ఉన్నట్టయితే చాలా మంచి ఎడ్యుకేషన్ ఉండడము, చిన్న వ్యాపార సంస్థ ప్రారంభించి చాలా ఉన్నత స్థానానికి చేరుకోవడము, తను ఒక బ్రాండ్గా ఉండడము ఆ వ్యాపారంలో, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు బుధుడు. వీరెప్పుడు కూడా బుద్ధిబలం మీద ఆధారపడేటువంటి
రంగాల్లో రాణించడానికి బుధుడు ఎక్కువగా సహాయపడతాడు, ఫిజికల్ యాక్టివిటీస్ కంటే కూడా. అయితే బుధుడి దగ్గర వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చాలా ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్, చాలా సెన్సిటివ్ ప్లానెట్. బుధుడు వక్రించిన, అస్తంగత్వం చెందిన ఇచ్చేటువంటి రిజల్ట్స్లో ఆ తీవ్రత అనేది తగ్గుతుంది. రాహుతో ఉన్న బుధుడు కూడా చాలా సమస్యలను ఇస్తాడు. కాబట్టి బుధుడు స్ట్రాంగ్గా ఉండి రాహుతో ఉండడం అనేది మంచిది, ఒక యోగం అనేది ఉన్నప్పుడు. అలా కాకుండా బుధుడు వీక్గా ఉండి రాహుతో కనుక ఉన్నట్టయితే చాలా వ్యాపార నష్టాలు, అనూహ్యమైనటువంటి నష్టాలు ఇవన్నీ కూడా ఇస్తాడు. ఇక గురువు విషయానికి వచ్చినట్టయితే గురువు జ్ఞానానికి సంకేతము. అదేవిధంగా బ్యాంకింగ్, ఫినాన్షియల్ సిస్టమ్స్, జ్యుడిషియరీ సిస్టమ్ వీటికి సంబంధించినటువంటి గ్రహం గురువు. న్యాయ వ్యవస్థకి కారకత్వం వహిస్తాడు గురువు. మంచి లాయర్లుగా, జడ్జిలుగా రాణించాలంటే గురువు స్ట్రాంగ్గా ఉండాలి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. గురువు జ్ఞానానికి సంబంధించిన గ్రహము, అలాగే దేవగురువు బృహస్పతి. ఇటువంటి గురువు యొక్క సహజమైనటువంటి కారకత్వాలు, ఇష్టాలు ఏంటని చూసినట్టయితే వేద పరిజ్ఞానము, శాస్త్రాలు చదవడము, అవి 10 మందికి బోధించడం, ఇది గురువుకి స్వతహాగా ఉండేటువంటి లక్షణం. అయితే గురువు స్ట్రాంగ్గా ఉండి కొంత నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే ఈ న్యాయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడము అనేటువంటి వృత్తిలో వీరు బాగా రాణిస్తారు. అంటే ఇప్పుడున్న సమాజంలో లాయర్స్గా, ఆ లా వృత్తిలో జడ్జెస్గా రాణించడానికి గురువు స్ట్రాంగ్గా ఉండడం అనేది సహాయపడుతుంది. గురువు కనుక 6th హౌస్తో, 8th హౌస్తో, 12th హౌస్తో స్ట్రాంగ్ రిలేషన్స్లో కనుక ఉన్నట్టయితే లాయర్స్గా రాణించడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఎందుకంటే వారు అబద్ధాన్ని నిజంగా కూడా వాదించగలరు, నిజాన్ని అబద్ధంగా వాదించగలరు. అటువంటి ఒక వృత్తిలో వారు చాలా బాగా షైన్ అవుతారు. బుధుడు పాజిటివ్గా, స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మాత్రమే ధార్మికమైనటువంటి చింతన, అదేవిధంగా శాస్త్రాలు, పురాణాలు వీటి మీద ఇంట్రెస్టు, ప్రవచనాలు ఇవ్వడము ఇటువంటి రంగంలో ఉంటారు. ఏమాత్రం గురువు కొంత నెగిటివ్ ఉన్నా కానీ వాటికి దూరం చేసి భౌతిక జీవనంలో తాను ఎదగడానికి ఎటువంటి మార్గాన్ని అవలంబిస్తే బాగుంటుంది అని అందులో వెళ్ళడానికి కూడా గురువు వెనకాడ్డు. కాబట్టి గురువు గురించి కూడా ఈ 2 కోణాలని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే గురుచండాల యోగం గురించి మనం కొంత డిస్కస్ చేస్తే, గురుచండాల యోగం గురించి కూడా అందరూ ఎక్కువగా భయపడుతూ ఉంటారు. కానీ గురువు పాజిటివ్ అండ్ స్ట్రాంగ్గా కనుక ఉండి రాహుతో ఉన్నట్టయితే చాలా ఆదర్శ భావాలు, ఇందాక చెప్పినట్టుగా ధార్మికమైన జీవనంలో కూడా చాలా ఉన్నత స్థానానికి చేరుకోవడము, 10 మందికి ఆదర్శంగా ఉండడం, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు. అలా కాకుండా గురువు నెగిటివ్గా ఉండి రాహుతో కనుక ఉన్నట్టయితే వంచన, స్వార్థము వీటికి సంబంధించిన రంగాల్లో చాలా బాగా రాణించడానికి సహాయపడతాడు గురువు. ఇక శుక్రుడి విషయానికి వచ్చినట్టయితే శుక్రుడు భోగాలకి, విలాసాలకి, లగ్జరీస్కి కారకుడైనటువంటి గ్రహము. ప్లెయిన్గా, స్ట్రైట్ ఫార్వర్డ్గా, ఓపెన్ హార్టెడ్గా ఉండేటువంటి వ్యక్తులు శుక్రుడు బలంగా ఉన్నటువంటి వ్యక్తులు. గురువుకి, శుక్రుడికి ఈ తేడాను ఎప్పుడు కూడా మనం గమనించాలి. గురువు చాలా గంభీరంగా ఉంటాడు. గురువు యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా చాలా గంభీరంగా ఉంటూ లోపల ఏం ఆలోచిస్తున్నారో ఎదుటివారికి తెలియకుండా ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటారు. శుక్రుడు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా, ఓపెన్గా ఉండేటువంటి వ్యక్తులు. తాము ఏదనుకుంటున్నారో అందరితో చెప్పడము, డిస్కస్ చేయడము, ఏమాత్రం భేషంజ లేకుండా ఉండడము, ఇవి శుక్రుడు ఇచ్చేటువంటి లక్షణాలు. చిన్నమైనటువంటి భౌతిక సుఖాలకి చాలా బాగా ఆకర్షితులు అవుతూ ఉంటారు శుక్రుడు స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తులు. ఇది ప్లస్ పాయింట్, మైనస్ పాయింట్గా కూడా మనం చూడొచ్చు. అందుకే చాలామంది సెలబ్రిటీ స్టేటస్ పొందిన వ్యక్తుల్ని, మూవీ ఆర్టిస్టుల్ని ఇలా చూసినట్టయితే శుక్రుడు యొక్క బలం చాలా ఎక్కువగా ఉంటుంది. అలా ఎక్కువగా ఉన్న వ్యక్తులకి ఆకర్షణ అనేది ఉంటుంది. అంటే పబ్లిక్లో అట్రాక్షను, క్రౌడ్ పుల్లింగ్ అనేది ఉంటుంది. అయితే శుక్రుడు ఎప్పుడైతే బలంగా ఉంటాడో శుక్రుడు ఇచ్చేటువంటి వీక్నెస్ కూడా బలంగా ఉంటుంది. అందుకే వారు సాధారణంగా డ్రింకింగ్కి ఎక్కువగా అడిక్ట్ అవుతూ ఉంటారు. అదేవిధంగా వారు స్టార్డమ్ని కోరుకుంటారు. అది అందుకోవడానికి ఎంతైనా కష్టపడతారు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆ స్టార్డమ్ని వదులుకోవాలంటే చాలా భయపడి దానికోసం ఏమేం చేయాలో అన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఒక విధంగా వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోతారు, వారికి వచ్చినటువంటి సెలబ్రిటీ స్టేటస్కి. ఇది శుక్రుడు ఇచ్చేటువంటి కొంత నెగిటివ్ ఆస్పెక్ట్ చూడాల్సి ఉంటుంది. శుక్రుడు ఎప్పుడూ కూడా నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే చాలా ఇబ్బందులకు గురి చేస్తాడు జాతకుణ్ణి. సెలబ్రిటీ స్టేటస్, నేమ్ అండ్ ఫేమ్ ఇచ్చినప్పటికీ కూడా వ్యక్తిగతంగా, నైతికంగా కొంత బలహీనతల్లో కూడా ఇస్తాడు శుక్రుడు. ముఖ్యంగా మగవారి విషయంలో ఇవి చాలా ఎక్కువగా ఇబ్బందిని పెడుతూ ఉంటాయి. శుక్రుడు మాలవ్య యోగంలో ఉన్నప్పుడు, పంచమహాపురుష యోగాల్లో శుక్రుడు ఇచ్చేటువంటి యోగం మాలవ్య యోగం. ఇటువంటి మాలవ్య యోగంలో ఉన్నటువంటి శుక్రుడు సెలబ్రిటీ స్టేటస్ని బాధిస్తాడు, కానీ మ్యారీడ్ లైఫ్ని డిస్టర్బ్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా శుక్రుడు
కూడా యోగించినప్పుడు యోగంతో పాటు కొన్ని సమస్యలను కూడా ఇస్తాడు. ఇక శని విషయానికి వచ్చినట్టయితే, శని కనుక యోగించినట్టయితే చాలా అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతుల్ని ఇస్తాడు. శని వైరాగ్యాన్ని ఇష్టపడేటువంటి ప్లానెట్, సాక్రిఫైస్ అంటే త్యాగాన్ని కోరుకునేటువంటి ప్లానెట్, దాన్ని ఇష్టపడేటువంటి ప్లానెట్. ఇటువంటి శని కనుక కుచ్చలో ఉంటే వారు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా కానీ తన సుఖం కంటే ఎదుటివారి సుఖం కోసమే వాళ్ళు ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు. అందుకే చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. శని బలంగా స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉన్నట్టయితే, ఇక్కడ ఇది మనం గమనించాలి. శని స్ట్రాంగ్గా ఉండి నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే తన స్వార్థం కోసం ఎదుటివారిని వాడుకుని జీవితంలో చాలా ఉన్నత స్థానానికి వస్తూ ఉంటారు. అలా కాకుండా శని నిజమైనటువంటి తన నేచర్ని ప్రదర్శించేటువంటి స్థితిలో, అంటే స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే ప్రజా జీవితంలో ఉన్నా కానీ వారి నిస్వార్థ జీవితం గడుపుతూ అందరి చేత కొనియాడబడుతూ ఒక సాక్రిఫైస్ని అంటే త్యాగాన్ని ఇష్టపడుతూ ఉదాత్తమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. శని వక్రించి ఉండకుండా ఉండడము, నీచలో ఉండకుండా ఉండడము, ఇటువంటి అఫ్లిక్షన్స్ కనుక లేకపోతే శని చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు జాతకుడికి తన యొక్క మహాదశలో. పబ్లిక్ ఫిగర్గా ఉంటారు, క్రౌడ్ పుల్లింగ్ ఉంటుంది. ఏ రంగంలో ఉన్నవారైనా సరే, ముఖ్యంగా రాజకీయ రంగంలో రాణించడానికి శని బలంగా ఉన్నప్పుడు ప్రజల గుండెల్లో ఎప్పుడూ చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి లీడర్గా ఉంటారు శని స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే. ఇక రాహు విషయానికి వచ్చినట్టయితే, రాహువు పాజిటివ్ నెగిటివ్ రెండు బలంగా ఇవ్వగలిగినటువంటి ప్లానెట్. రాహు స్ట్రాంగ్గా ఉండి, ఉదాహరణకి కేంద్ర కోణంలో స్ట్రాంగ్గా ఉంటే చాలా బాగా యోగిస్తాడు. 10th హౌస్లో స్ట్రాంగ్గా ఉన్న రాహువు పాలిటిక్స్లో షైన్ అవ్వడానికి చాలా బాగా సహాయపడతాడు. 4th హౌస్లో రాహువు చేసే బిజినెస్లో, ముఖ్యంగా శనితో ఉంటే రియల్ ఎస్టేట్ బిజినెస్లో రాణించడానికి చాలా బాగా సహాయపడతాడు. రాహు యొక్క పాజిటివ్ యాంగిల్ చూసినట్టయితే, రాహువు చాలా కష్టపడి ఒక జాతకుడు జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కొని ఎన్నో కష్టాలను దాటుకుని పైకి ఎదగడానికి హెల్ప్ చేసేటువంటి ప్లానెట్ రాహువు. అయితే ఇందులో నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే, వారికి ఎప్పుడూ కూడా జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలి అనేటువంటి బలమైన కోరిక ఉంటుంది, వారి స్వభావంలోనే ఉంటుంది. ఆ క్రమంలో వారు కొంత అనైతికమైన పనులు చేయడానికి, ఒకరిని మోసం చేయడానికి కూడా వెనకడిన వ్యక్తులుగా ఉంటారు. అలా జీవితంలో ఏ రంగంలో అయినా సరే, అది రాజకీయం అనే కాదు, ఏ రంగంలో అయినా సరే పైకి వచ్చిన వ్యక్తిని కూడా మనం చూడొచ్చు. రాహువు అల్టిమేట్గా ఆ జాతకుడికి తను కోరుకున్న స్టార్డమ్ సక్సెస్ని ఇస్తాడు, మార్గం ఏదైనా సరే. అయితే రాహువు కనుక గురువింట్లో ఉన్నా, గురువుతో ఉన్నా చాలా మటుకు నైతికమైనటువంటి మార్గంలో వెళ్తూనే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కాబట్టి ప్రతిసారి రాహు ఇదే విధంగా రిజల్ట్స్ ఇస్తాడు అని మనం చెప్పకూడదు. గురువింట్లో ఉన్నటువంటి రాహు చాలా మంచి రిజల్ట్స్ని ఇవ్వడానికి సహాయపడతాడు. ముఖ్యంగా గురువు కూడా మంచి స్థితిలో కనుక ఉన్నట్టయితే, మంచి యోగంలో కనుక ఉన్నట్టయితే రాహు కష్టపడి నిజాయితీతో ఆ జాతకుడు పైకి రావడానికి హెల్ప్ చేస్తారు తన మహాదశలో. ఇక కేతు విషయానికి వచ్చినట్టయితే, అనూహ్యమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహం కేతువు. చాలా ఫాస్ట్గా ఫలితాలను ఇచ్చే గ్రహం కేతువు. బలంగా ఫాస్ట్గా ఫలితాలని ఇచ్చేటువంటి గ్రహం కేతువు. కేతు మహాదశ వచ్చినప్పుడు చాలామందికి అంతవరకు తాము ఉన్నటువంటి ప్రొఫెషన్ నుంచి డైవర్షన్ తీసుకుని వేరే లైన్లోకి వెళ్ళి తమ ప్రొఫెషన్ని కంటిన్యూ చేసేటువంటి సందర్భాలు ఎన్నో మనం చూడొచ్చు. అనూహ్యమైనటువంటి విజయాల్ని, అంతవరకు ఆ వ్యక్తి ఏమాత్రం ప్లాన్ చేయనటువంటి రంగాల్లో రాణించడము, చాలా త్వరగా పైకి రావడము, పేరు ప్రఖ్యాతులు, ఇవన్నీ కూడా ఇస్తాడు కేతువు. అయితే ఇదే కేతువు నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే అడిక్షన్స్కి గురి చేయడము, ముఖ్యంగా స్మోకింగు, డ్రింకింగ్లో కూడా చాలా ఘాటైన పదార్థాలు సేవించడము, అలాగే డ్రగ్స్. రాహుకేతులు ఇద్దరు కూడా డ్రగ్ అడిక్షన్కి కారకులు. ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే ప్రమాదం కూడా ఉంది కేతువుతో. కేతువు ఎప్పుడూ కూడా గురుదృష్టిని కలిగి ఉన్నప్పుడు చాలా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. ఏ స్థానంలో ఉన్నా కానీ కేతువు గురుదృష్టి కనుక ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. దుస్థానంలో ఉన్న కేతువు, గురువు కనుక కేతువుని చూస్తున్నట్టయితే 5th ఆస్పెక్ట్తో కానీ 9th ఆస్పెక్ట్తో కానీ చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు కేతువు. 12th హౌస్లో ఉన్న కేతువు గురుదృష్టి కనుక కలిగి ఉన్నట్టయితే ఆధ్యాత్మిక రంగంలో చాలా మంచి ఉన్నతిని పొందుతారు. అలాగే మెటీరియలిస్టిక్ సక్సెస్ కూడా ఇస్తాడు కేతు 12th హౌస్లో గురుదృష్టిని కనుక కలిగి ఉన్నట్టయితే. ఈ విధంగా ప్రతి గ్రహము కూడా తనదంటూ ఒక స్టైల్లో యోగాలను ఇవ్వకూడదు జాతకుడికి. అయితే ఒక్కొక్క గ్రహం తనదైన పద్ధతిలో యోగాలను ఇస్తుంది. కాబట్టి ఫలానా గ్రహం మాత్రమే సక్సెస్ లేదా
నేమ్ అండ్ ఫేమ్, పాపులారిటీ ఇవ్వగలదు అని అనుకోకూడదు. ఆ గ్రహం నిజంగా యోగం ఇచ్చేటువంటి కాంబినేషన్లు చార్ట్లో ఉందా, ఆ గ్రహం యొక్క మహాదశ ఏమన్నా వస్తుందా లైఫ్లో అనేది చూసుకోవాలి. ఆ రెండు కనుక జరిగినట్టయితే తప్పకుండా ఆ గ్రహం యొక్క మహాదశలో జాతకుడు చాలా ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ఏమాత్రమూ కూడా అనుమానం అక్కర్లేదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఎప్పుడూ కూడా గ్రహం యొక్క బలాన్ని మనం పరిశీలించాలి. గ్రహం రవిచంద్రుడు, రాహుకేతులు కాకుండా మిగతా 5 గ్రహాలు ఎప్పుడు వక్రించి ఉండకూడదు, నీచలో ఉండకూడదు, శత్రు గ్రహంతో చూడబడకుండా ఉండాలి, శత్రుక్షేత్రాల్లో ఉండకూడదు. ఇలాంటి కొన్ని ప్రాథమికమైన విషయాలు కనుక అవి మీట్ అయితే, సాటిస్ఫై అయితే తప్పకుండా ఆ గ్రహాల యొక్క దశలో జాతకుడు చాలా అద్భుతమైనటువంటి ఫలితాల్ని అనుభవిస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.